హలో అందరికీ. ఈరోజు వీడియోలో టేస్టీ మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గ్రేవీ రైస్, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా కూడా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద కుక్కర్‌ని పెట్టుకుందాం. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 3, 4 పచ్చిమిరపకాయలను తీసుకోండి. వీటిని కొంచెం దూరగా ఆయిల్‌లో వేగనివ్వండి. ఇవి ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మటన్‌ని యాడ్ చేసుకుందాం. ఈ మటన్‌ని ముందుగా నేను 3, 4 సార్లు కడిగి పెట్టుకున్నానండి. కొంచెం మీడియం పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఈ ఆయిల్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ముక్కలు మొత్తం ఆయిల్‌లో కలిసేలాగా బాగా ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మటన్‌లో ఉన్న వాటర్ మొత్తం దిగేలాగా ఉడకనివ్వాలి. మటన్‌లోంచి కొంచెం వాటర్ దిగుతుంది. ఈ పీసెస్ అన్నీ బోన్స్ ఎక్కువగా ఉంటే కనుక కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి కాబట్టి మీకు ఎక్సెస్ వాటర్ కావాలంటే ఒక చిన్న కప్పుతో వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న కప్ వాటర్‌ని యాడ్ చేశాను. ఈ బోన్స్ బాగా ఎక్కువగా ఉడకాలంటే ఒక 2, 3 విజిల్స్ ఎక్కువగా పెడతాం కాబట్టి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ లోపల మనం మసాలా పేస్ట్‌ని రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్‌ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 5, 6 జీడిపప్పు పలుకులు, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలను యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక తరిగిన టొమాటోని వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. కుక్కర్ మూత తీసి చూద్దాం. విజిల్స్ అయిపోయినాయి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. మటన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. పీసెస్ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్‌లవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. 1 ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని మీకు వాటర్ కావాలంటే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సూప్ లాగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదు గ్రేవీ లాగా ఉంటే వాటర్ కొంచెం తక్కువగానే ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కుక్ చేసుకోండి. అప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి. హై ఫ్లేమ్‌లో ఉంచితే గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా బాగా థిక్‌గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా ఫామ్ అయింది. కన్సిస్టెన్సీ చాలా థిక్‌గా చక్కగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ గ్రేవీ రైస్‌లో కానీ, చపాతీలో కానీ దేంట్లోకైనా కూడా సూపర్‌గా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.